మూవీ రివ్యూ ఆఫ్ ద తెలుసు కదా తెలుగు మూవీ. ఇక మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే నేనైతే సాటిస్ఫై కాలేకపోయాను. నేను ఫస్టే చెప్పేస్తున్నాను, టిల్లు స్క్వేర్ మూవీస్ లోని సిద్ధుని మర్చిపోయి ఆ క్యారెక్టర్ ని మర్చిపోయి థియేటర్ కు వెళ్తే అట్లీస్ట్ వన్ టైం అయినా మీరు థియేటర్ లో మూవీ మొత్తం అంతా కూర్చోగలుగుతారు. డీజే టిల్లు స్క్వేర్ సిద్ధు నుంచి అలాంటి కామెడీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు. ఇక సింపుల్ గా మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, వరుణ్ ఓ అనాథ, పెళ్లి చేసుకుని పిల్లలను కని తనకంటూ ఓ కుటుంబం ఉండాలని కలలు కంటాడు. అయితే అతని లవర్ రాగాకు పెళ్లి పిల్లలు ఇష్టం ఉండదు. ఆ కారణం చేత వాళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది. ఆ బ్రేకప్ బాధ నుంచి కొన్నేళ్లకు బయటపడతాడు సిద్ధు. ఆ తర్వాత మరో హీరోయిన్ అంజలితో పెళ్లి అవుతుంది. అయితే అంజలి గర్భవతి కాదని తెలుస్తుంది. ఆ బాధలో ఉన్న వరుణ్ అండ్ అంజలికి ఆల్రెడీ బ్రేకప్ అయినా రాగా మళ్ళీ వీళ్ళకి దగ్గర అవుతుంది. వరుణ్ అండ్ అంజలి బిడ్డకు సరోగసి తల్లిగా ఉండేందుకు డాక్టర్ రాగా ఒప్పుకుంటాది. ఆ తర్వాత ఏమైంది, ఈ ముగ్గురి జీవితాల్లో ఆ నిర్ణయం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది, వరుణ్ ఇంట్లో రాగా ఉన్న సమయంలో అంజలికి అసలు విషయం తెలిసిందా లేదా, మనిషిగా వరుణ్ లో చేంజెస్ కి కారణం ఎవరు అనేదే మిగిలిన స్టోరీ. ట్రయాంగిల్ లవ్ స్టోరీలు తెలుగులో చాలా వచ్చాయి. అయితే తెలుసు కదా లాంటి స్టోరీ ఇంతవరకు తెలుగు స్క్రీన్ పై ఇప్పటి వరకు రాలేదనే చెప్పాలి. ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ప్రజెంట్ జనరేషన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, కాంటెంపరీ మెడికల్ టచ్ ఇచ్చారు డైరెక్టర్ నీరజ్ కోన. స్టోరీ విషయంలో ఆవిడకు హ్యాండ్స్ అప్ అనే చెప్పాలి. అయితే టేకప్ ఎలాగుందంటే ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. స్టోరీని నీరజ్ కోన నీట్ గా చెప్పడం స్టార్ట్ చేశారు. హీరో సిద్ధు క్యారెక్టరైజేషన్ కూడా చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. అయితే స్టోరీ చాలా స్లోగా ఉంటుంది. స్టోరీలో సర్ప్రైజ్ చేసే మూమెంట్స్ ఏమీ ఉండవు. లవ్ స్టోరీస్ కు ట్విస్టులు ఏం అవసరం ఉండదు, కానీ స్ట్రాంగ్ కోర్ పాయింట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ స్టోరీలో అది లేదు. స్టోరీకి ఇంపార్టెంట్ అయిన ఓ హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చాలా వీక్ గా ఉంటుంది. కన్వీనియన్స్ గా అనిపించదు. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా లేదు. దాంతో థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ చూపించదు. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఎమోషనల్ గా బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రతిదీ కూడా ఎక్స్పెక్టబుల్ గానే ఉంటది, ఫ్లాట్ గా వెళ్ళిపోతుంది. అదే సినిమాకు మేజర్ మైనస్. స్టోరీలో ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరు ఉండరు. తమన్ అందించిన సాంగ్స్ లో మల్లికా గంధ చాలా బాగుంది. మిగతా సాంగ్స్ కూడా బానే ఉన్నాయి, పర్లేదు. వరుణ్ క్యారెక్టర్ లో సిద్ధు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో చేశారు. అయితే అతని యాక్టింగ్ పొటెన్షియల్ కు తగ్గ క్యారెక్టర్ గానీ ఫుల్ లెంగ్త్ సీన్లు గానీ లేవు. సిద్ధు తర్వాత హర్ష ఇంప్రెస్ చేశారు. ఆయన్ను నీరజ్ కోన ఫుల్ గా వాడుకుంటారు, కానీ హీరోయిన్లు డిసప్పాయింట్ చేశారు. తెలుసు కదా మంచి పాయింట్ ఉన్న మూవీ, కానీ బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ అవ్వలేదు. సిద్ధు జొన్నలగడ్డ ఎప్పటిలా క్యారెక్టర్ మీద కమాండ్ చూపించారు. తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేశారు, కానీ స్టోరీలో ఉన్న మైనస్ వల్ల అతని కష్టం అయితే వేస్ట్ అయిపోయింది. సీన్స్ కొన్ని బాగున్నాయి. కామెడీ విషయంలో కొన్ని చోట్ల హార్షబుల్ గా ఉన్నప్పటికీ హర్ష కొద్దిగా వాటిని మేనేజ్ చేయగలిగాడు. ఓవరాల్ గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మూవీకి వెళ్తే జస్ట్ వన్ టైం చూడొచ్చు. అంటే ఈ స్టోరీలో ఉన్న పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని అయితే నేను చెప్పలేను. యూత్ కి కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి అయితే కనెక్ట్ అవ్వకపోవచ్చు. కొంతమంది రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది రిసీవ్ చేసుకోలేరు. ఇది నా ఒపీనియన్. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.